గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలోని పోస్ట్ ఆఫీసును కేంద్ర సహాయ మంత్రి పెన్నసాని చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసులకు పూర్వ వైభవం తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చాలా చోట్ల బ్యాంకింగ్ సెక్టార్ కంటే పోస్ట్ ఆఫీసులో మెరుగైన సేవలు ఉన్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం వల్ల వినియోగదారుల నుంచి ఆదరణ తగ్గిందన్నారు. విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని వచ్చే ఏప్రిల్ నాటికి రాజధానికి అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది. అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS గ్రామీణ సేవకులు ఉన్నారు మనకి పోస్ట్ ఆఫీస్ లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 hours వర్క్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చెయ్యాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈ రోజు రివ్యూ చేస్తా ఉన్నాను. చాలా ఇన్పుట్ ఇచ్చారు మంగళగిరి వాళ్ళు. అదే పర్పస్ ఈరోజు. థ్యాంక్ యూ. నా టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. పనిచేయాలి కదా ఎవరైనా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకొని